చీమ చిటుక్కుమన్నా వెంటనే పట్టుకునేంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో తునిల తప్పిపోయిన బుజ్జమ్మ జాడ మాత్రం ఇంకా దొరకబట్టలేకపోతురు అక్కడి పోలీసోళ్ళు. ఇయాల్టికి 16 రోజులు. ఎక్కడ పోయిందో తెలియదు, ఎట్లుందో తెలియదు. ఆయన కూడా ఇంకా దోలాడే కార్యం నడుస్తూనే ఉన్నది. మరిగా ఇప్పటికన్నా దొరికిందా లేదా? పోలీసోళ్ళు ఏమంటుర్రో అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్రి. రైట్. తుని బుజ్జమ్మ జాను తప్పిపోయి ఇయాటికి 16 రోజులు అయినా సూత ఇదివరకు దాకా జాడలేదు పత్తలేదు. కనీసం అనుమానం ఉన్నోళ్ళను అడిగి తెలుసుకుందామంటే గసొంటి లీకులు ఎక్కడేం కానొస్తలేవు. ఇప్పటికే తప్పిపోయిన కానుంచి ఇయాల్టి దాకా అడవి శాఖోళ్ళు, పోలీసులు, స్పెషల్ టీములు డ్రోన్ కెమెరాలు పెట్టి అడివంతా జల్లెడ పట్టిరు పాప కోసం. అయినా ఆగిన బుడ్డదాని అడ్రస్ ఎక్కడింత చిక్కలే. అయితే కొండగుట్టల పొంటి అణువు జల్లెడ పట్టిన అధికారులు ఇటు దిక్కు వచ్చే ఛాన్సే లేదని చెప్పి వెనకకు మళ్ళిర్రు. అట్లా 2 వారాల కమానం రికాం లేకుండా ఎంకులాడిన అధికారులు అక్కడికెంచి కాల్ చేసి వెళ్ళిపోయారట. ఎందుకంటే పాప అడవిలో లేదు, ఏ జంతువు తినలేదు, పక్కా ఎవరో ఎత్తుకపోయి ఉంటారు. కాబట్టి గా కోణంలోనే ఎంకులాట చేయాలని చూస్తురట. మంచి ముచ్చటే. కానీ మొన్నీ నడవని సెల్ ఫోన్ సిగ్నల్ కింద జల్లెడ పట్టిర్రు. అండ్ల సూత పెద్దగా అనుమానం ఏం రాలే. మరి కిడ్నాప్ అయినట్లు ఎట్లా ఎంకులాట చేస్తారో ఏమో గాని 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఏదో ఇచ్చంతరమైన కేసు అయింది. 16 రోజుల సంధి చిన్న లీకు కింద దొరకలేదంటే బుడ్డది ఏమైనట్టు ఎడిపోయినట్టు అని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా అనుమానపోతుర్రు. ఇది ఇట్లుంటే పెంపుడు కుక్క పోస్ట్ మార్టం వస్తేనన్నా దాన్ని బట్టి ఏమైనా అంచనా వేయొచ్చు అని అనుకున్నారు గాని అది గిన ఎటు కోసెళ్తలేదు. ఇటు బిడ్డ జాడ కోసం ఏడ్చి అవ్వయల ముఖాలు నీరు లేని బీడు భూమి లెక్క ఎండిపోయినాయి. సర్కారు పరామర్శలు, పెద్ద అధికారుల చెకింగ్లు, స్పెషల్ టీంల స్పెషల్ నజర్లు ఇన్ని అయితున్నా సుధా జాను జాడ మాత్రం జాడ పత్తలేదు. మరి 16 రోజులంటే చిట్టిది బతుకుందో లేకుంటే ఇంకేమన్నా అపాయమైందో మనకైతే తెలియదు గాని ఇప్పటికైనా పైలంగా వస్తే అదే చాలు అని కోరుకుంటారు అందరూ.